నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను ఎన్నో సినిమాలు తీశాను, నెగిటివ్లో సినిమా చేశాను. ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది. రిలీజ్కి దాదాపు 9 నెలల నుంచి వెయిటింగ్. ఎందుకు అంటే 400 థియేటర్లో నేను రిలీజ్ చేయాలి. దేవుడు సినిమా తీసిన, జయహో రామానుజ దేవుడు సినిమా తీసినాం. 400 థియేటర్ల గట్ట నేను రిలీజ్ చేయాలంటే నాకు 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకే కట్టాలి. నేను సినిమా తీసింది పోయింది, ఇన్ని కోట్లు పెట్టింది పోయింది, రేపు పబ్లిసిటీ, ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్. అంటే ఆఖరికి ఇంతకు ముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది, మేము సినిమా వేసే వాళ్ళం, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది. 20 నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు. వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి యూఎఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి? వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక యూఎఫ్ఓ క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది? థియేటర్లు వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు. మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి. థియేటర్లో వాళ్ళు ఏమంటారు, మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు. కరెక్టే, థియేటర్ ఇస్తావు, మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి? నీ ప్రొజెక్టర్ నీది కాదు, 12,000 రూపాయలు కట్టాలి. అంటే నేను 400 థియేటర్లు అంటే 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకి కట్టాలి. ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు. ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, ఈ పాన్ ఇండియా సినిమాలు చేశాడు, యుఎస్లో రిలీజ్ చేశాడు సిరాజు. అంత మంచి టాలెంట్ ఉండి ఒక హీరోగా ఎంత టాలెంట్ ఉన్న ఆయన 15 సినిమాలు చేశాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా. కానీ ఏ సినిమాకి ఆయనకు డబ్బు రాలేదు. కారణం ఏంది? మా డబ్బు వాడు దోసుకుంటుండు. మా డబ్బు డిజిటల్ వాడు దోసుకుంటుడు. మాకు వచ్చే డబ్బును మొత్తము వాడే దోసుకుంటే మేము పెట్టిన పెట్టుబడి, మేము ఈ కొంతమంది మా నిర్మాతలు ఇండ్లమ్మి సినిమాలు తీశారు, పొలాలమ్మి తీశారు, ఆఖరికి భార్య మీద పుస్తలమ్మి కూడా తీసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోయి, ఇవాళ వచ్చిన నిర్మాత బెంచ్ కార్లో వచ్చి ఫిలిం నగర్కి వచ్చిన నిర్మాత ఇవాళ బైక్ కూడా లేని పరిస్థితి వచ్చింది టుడే. ఇదంతా డబ్బు ఎక్కడ పోతుంది అంటే ఈ డిజిటల్ మాఫియా మొత్తము లాగేసి డబ్బుని ప్రొడ్యూసర్కి ఏమి లేకుండా చేస్తుంది. సో దీన్ని మేము 2008 నుంచి ప్రధాన్ రామకృష్ణ గౌడ్ అన్న మేము 2008 నుండి ఎన్నో నిర్హార దీక్షలు చేస్తే మాకు పర్సంటేజ్ విధానం వచ్చింది. అంతకుముందు పర్సంటేజ్ విధానం కూడా లేదు. థియేటర్ రెంట్లు కట్టమనేవాళ్ళు. ఇప్పుడేం తెలుసా, మీరు చిన్న సినిమా ఎట్లయినా రిలీజ్ చేయరు కాబట్టి థియేటర్లు ఇస్తాం, డిజిటల్ కట్టుకో అంటారు. థియేటర్ ఇస్తాడు, డిజిటల్ ఎవరు కట్టాలి? సో ఈ విధంగా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో డిజిటల్ కట్టలేరు కాబట్టి థియేటర్ ఇస్తాను ఉట్టిగానే మభ్య పెట్టడానికి చెప్పే మాటలు. నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే డిజిటల్ కట్టిపోదామా అంటే వాడు థియేటర్ ఇవ్వడు. అక్కడ కూడా మోసమే. ఇవాళ చూడండి, 750 సినిమాలు ప్రతి ఇయర్ సెన్సార్ అయితే రిలీజ్ అయ్యే సినిమాలు 250. అందులో అన్న చెప్పినట్టు 200 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా ఎక్కడో 5 థియేటర్లు, 10 థియేటర్లు, పనికిరాని థియేటర్లు, ఏసీ లేని థియేటర్లు, దోమలున్న థియేటర్లు, ఇలాంటివి చూసి చిన్న సినిమాలకు ఇస్తారు. జనం రాలేదంటే జనం ఎట్లొస్తారు? ఇలా లగ్జరీ అలవాటు అయిపోయి ఉంది. లగ్జరీ కోసం ఉన్న వాళ్ళు ఏదో మామూలు థియేటర్ ఇచ్చేసి జనం రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నాని ఉధృతం చేస్తాం. డిజిటల్ మాఫియా ఏదైతే ఉందో యూఎఫ్ఓ క్యూబో, తమిళనాడులో ఇలాగే నిర్హార దీక్ష చేస్తే అక్కడ తగ్గించారు. మన దగ్గర తగ్గించేది పోయి 4,000 పెంచేసిండు వాడు. పోయినసారి ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ మీద చేశారు. కానీ ఎందుకు, ఎప్పుడు చేశారో రాత్రికి రాత్రి డ్రాప్ అయిపోయారు. ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు. ఇందులో ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ఈ యూఎఫ్ఓ క్యూబ్లో ఇక్కడ ఉన్న 3-4 ప్రొడ్యూసర్లు అందులో పార్ట్నర్స్గా ఉన్నారు. అంటే మన నిర్మాతలే మనని చంపుతున్నారు, మన నిర్మాతలే మన దోచుకుంటున్నారు. ఎవరైతే అందులో పార్ట్నర్షిప్ ఉందో యూఎఫ్ఓ క్యూబ్లో వాళ్ళు ఇమ్మీడియట్లీ డ్రాప్ అయిపోవాలి. డ్రాప్ కాకపోతే మేము ఉధృతం చేస్తాం. ఇలాగే అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేస్తాం అండ్ యూఎఫ్ఓ క్యూబ్ని స్తంభింపజేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు ఆరంభం. మా సిరాజు
బాగా పోరాటం చేసి అన్నగారు ధర్నా చేయాలి అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా స్పందిస్తలేరంటే ఈసారి నిరంతరం చేద్దాం, ఏమన్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చేద్దామని ముందుకు వచ్చిన సిరాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా ఐ బొమ్మ ఉందండి. ఐ బొమ్మ ఎందుకు వచ్చింది? ఇవాళ థియేటర్లు పోతే థియేటర్ రేట్లు పెంచి ఆడ పాప్కార్న్ రేట్లు పెంచి ఒక మామూలు వ్యక్తి సామాన్యుడు సినిమా థియేటర్ పోతే 1000-2000 రూపాయలు అవుతుంది. ఈ 1000-2000 రూపాయలు ఎలా? దీనికి ఇలాంటిది ఐ బొమ్మ లాంటి పుట్టినాయి. ఒకవేళ సామాన్యులకు అందుబాటులో ఉండే సినిమా ఉంటే ఐ బొమ్మ ఎందుకు చూస్తాడండి? వాడి ఒక మాఫియా ఎందుకు తయారవుతాడు? వాడిని నిజంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి, సజ్జనార్ గారికి, సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి మేము కూడా మా చిన్న సినిమా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐ బొమ్మ లాంటిది పుట్టుక రావద్దు అంటే సినిమా రేట్లు తగ్గాలి, డిజిటల్ రేట్లు యుఎఫ్ఓ క్యూబ్ రేట్లు డిజిటల్ రేట్లు యుఎఫ్ఓ క్యూబ్ రేట్లు. నేను ప్రొడ్యూసర్ను దీక్ష పట్టించుకోవాలి. ఈరోజు మనం సినీ ఫిలిం ఇండస్ట్రీలో చిన్న చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద వరకు చిన్న వాళ్ళంతా ఇండస్ట్రీ ఆర్టిస్టులు కానీ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ సర్వైవ్ కావడానికి ఏవైతే ఆబ్స్టకల్ వచ్చేసి పెద్ద సినిమాలు కొంతమంది ఇండస్ట్రీని కంట్రోల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ సాల్వ్ కావాలని చెప్పి ముందరికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒకటి యుఎఫ్ఓ అండ్ క్యూబ్, వీళ్ళు వేరే రాష్ట్రాల్లో 2000 రూపాయలు ఉంటే వీళ్ళు ఇక్కడ 10,000 15,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో దాంట్లోనే డబ్బులు చాలా కట్టాల్సి వస్తుంది. వాళ్ళు కట్టలేక సినిమా ఫెయిల్ అయిపోతుంది. రెండవది సినిమా థియేటర్కి వెళ్తే ఒక్కొక్క థియేటర్లో 200-300 రేట్లు పెట్టడం జరుగుతుంది. అదే ఒకవేళ తక్కువ రేట్లు ఉన్నాయనుకోండి సినిమా లోపల ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్తారు. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే పిక్చర్స్ తయారు చేసినారో, ఎవరైతే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారో అందరూ చాలామంది మూవీస్ చూడడం జరుగుతుంది. ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో లక్షల మంది దానిపైన బతుకుతున్నారు. వాళ్ళందరూ సర్వైవ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ ముందరికి రావాలంటే యుఎఫ్ఓ క్యూబ్ చేస్తున్న ముగ్గురు చేతిలో ఉన్నవి వాళ్ళు దాన్ని రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం దానికి ఒకటి ఉంది. సినిమా థియేటర్లు కూడా రేట్లు చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే అట్లీస్ట్ మనం ఇక్కడ చాలా తగ్గాల్సిన అవసరం లేదు. వేరే మన నేబరింగ్ స్టేట్లో ఏ రేట్లు అయితే నడుస్తున్నావో ఆ రేట్లకు ఈక్వల్ చేస్తే చాలా సంతోషిస్తాము. దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది. లక్షల మంది ఆర్టిస్టులు, వర్కర్సు, చిన్న ప్రొడ్యూసర్సు సర్వైవ్ అవుతారు. అదొకటి. తినుబండారు రేట్లు ఏవైతే ఉన్నావో మనం ఎయిర్పోర్ట్లకు వెళ్తే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వెళ్తే అక్కడికంటే డబుల్ రేట్లు ఇక్కడ థియేటర్లో అమ్మడం జరుగుతుంది. కనీసం చా తాగాలన్నా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే ఒక 5 నిమిషాలు ఎప్పుడో నెలకో 2 నెలలకో సినిమాకి వెళ్తే ఒకసారి టీ తాగాలన్నా స్నాక్స్ తినాలంటే కూడా వాళ్ళు అక్కడ కొనలేక పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్కు ఎంజాయ్మెంట్కు నెలకు 2 నెలలకు ఒకసారి పోతారు. వాళ్ళు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. చిన్న థియేటర్లో లోకల్ థియేటర్లో పెట్టుకుంటే కూడా లోపల మాత్రం రేట్లు ఎక్కువ జరుగుతుంది. అదొకటి. పైరసీ ఒకటి. ఈ పైరసీ అనే దాన్ని అందరూ డిస్కరేజ్ 100% చేయాలి. ఎప్పుడైతే పైరసీ వచ్చేసిందో మనం ఇంకా ఈ సినీ ఇండస్ట్రీ కూడా ఎక్కడ సర్వైవ్ కాలేదు. దయచేసి అందువల్ల ఇవన్నీ కంట్రోల్ చేయాలని అందరినీ నేను ఆ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఆలోచించి తగ్గాలని అప్పీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.